విశాఖ రేసపు వాణిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 45 రోజులకే నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. భర్త చిత్రహింసలు భరించలేక భార్య బలవన్మరణం చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన సోమేశ్వరరావు తేజశ్రీకి నెలన్నర క్రితం వివాహం జరిగింది. విశాఖలో సోమేశ్వరరావు లేడీస్ హాస్టల్ నడుపుతూ ఉన్నాడు. అయితే సోమేశ్వరరావుకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని భార్య గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భార్య తేజశ్రీకి సోమేశ్వరరావు చిత్రహింసలు మొదలుపెట్టాడు. చిత్రహింసలు భరించలేక తేజశ్రీ బలవన్మరణానికి పాల్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రేసపు వాణిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 45 రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. భర్త చిత్రహింసలు భరించలేక భార్య బలవన్మరణం చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన సోమేశ్వరరావు తేజశ్రీకి నెలన్నర క్రితం వివాహం జరిగింది. విశాఖలో సోమేశ్వరరావు లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. అయితే సోమేశ్వరరావుకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని భార్య గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భార్య తేజశ్రీకి సోమేశ్వరరావు చిత్రహింసలు మొదలుపెట్టాడు. చిత్రహింసలను భరించలేక తేజశ్రీ బలవన్మరణానికి పాల్పడింది. నవవధువు బలవన్మరణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, పెళ్ళైన దాదాపుగా 45 రోజులకే నవవధువు మృతి చెందడం విశాఖలో కలకలం రేపింది. కాళ్లపారాని ఆరక ముందే వివాహమైన 2 నెలలకే నవవధువు మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుంటే కట్నం కోసం వేధించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి తేజశ్రీ అలాగే సోమేశ్వరరావు మార్చి 3వ తేదీన వివాహం అనేది చేశారు. కట్నం కింద దాదాపుగా 18 లక్షలు అలాగే 19 తులాల బంగారం సైతం కూడా అందించడం జరిగింది. అయితే సోమేశ్వరరావు విశాఖ డాక్యార్డ్ లో పనిచేస్తున్నానని, రామా టాకీస్ వద్ద ఉమెన్స్ హాస్టల్ ఉందని, వాటి ద్వారా నెలకు 2 లక్షల ఆదాయం కూడా వస్తున్నట్లు సోమేశ్వరరావు అత్తమామలకు చెప్పాడు. వివాహం అనంతరం సోమేశ్వరరావు అలాగే తేజశ్రీ సైతం కూడా రేసవాణి పాలెంలో వీళ్ళంతా కూడా అద్దెకు అక్కడ ఉన్న కాపురం పెట్టారు. అయితే ఇక్కడకు వచ్చిన మరుసటి రోజు నుంచి సోమేశ్వరరావు మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించాడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపగా సర్దుకుపోవాలని సూచించారు. కాగా ఈ నెల 7వ తేదీన శారద తన కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కుమార్తె గురి వేసుకుందని చెప్పడంతో వెంటనే నగరానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగానే విగత జీవిగా మంచం మీద పడి ఉంది. తేజశ్రీ శరీరం మీద గాయాలు, అంటే మెడపైన గట్టిగా బిగించి ఉండడం, అలాగే కాళ్ల మీద సైతం కూడా గాయాలు గుర్తించారు. అయితే అల్లుడే కట్నం కోసం హత్య చేశాడని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు తల్లి శారద ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అతను సోమేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. తన కూతుర్ని హత్య చేసినటువంటి అల్లుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే తేజశ్రీ తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.